హాయ్ అండి. ఈ వీడియోలో మనం 14th మే 2026కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్‌ని చూద్దాం. క్వెషన్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెమీకండక్టర్ రీసెర్చ్ స్థాపనకు ఆమోదం తెలిపింది? ఆప్షన్ బి గుజరాత్. ఆన్సర్ గుజరాత్. వివరణ: భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో గుజరాత్లోని ధోలేరాలో అధునాతన పరిశోధనల కోసం ఎన్ఐఎస్ఆర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది చిప్ డిజైన్ మరియు తయారీలో స్వయం సమృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ వన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ఏ దేశ బ్యాంకు నుండి రుణ సహాయం పొందనుంది? ఆప్షన్ సి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుండి. నెక్స్ట్ క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పనులను ఈరోజు పరిశీలించారు. దీనిని ఏ సంస్థ నిర్మిస్తోంది? జిఎంఆర్ గ్రూప్స్ నిర్మిస్తోంది. వివరణ: ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిలో కీలకమైన భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇది 2026 చివరి నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇస్రో ప్రయోగించనున్న శుక్రయాన్-1 మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ బి శుక్రుడి వాతావరణం మరియు భౌగోళిక పరిస్థితుల అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్: మే 14న ప్రపంచవ్యాప్తంగా ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే. నెక్స్ట్ వన్: ఐసీసీ ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాటర్గా నిలిచిన భారతీయ ఆటగాడెవరు? ఆప్షన్ సి యశస్వి జైస్వాల్. నెక్స్ట్: ఇటీవల జరిగిన సిరీస్లలో అద్భుత ప్రదర్శన కారణంగా యశస్వి జైస్వాల్ తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ను అందుకున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఐసీసీ ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాటర్గా నిలిచిన భారతీయ ఆటగాడెవరు? యశస్వి జైస్వాల్. నెక్స్ట్ క్వశ్చన్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ఏ స్థాయికి చేరుకున్నాయి? ఆన్సర్ $700 బిలియన్. నెక్స్ట్ వన్: 2026 సంవత్సరానికి గాను పులిట్జర్ ప్రైజ్ పొందిన భారతీయ జర్నలిస్ట్ ఎవరు? ఆప్షన్ బి సిద్ధార్థ్ వరదరాజన్. నెక్స్ట్: భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ వర్మ. నెక్స్ట్: ఏ దేశం ఇటీవల తన కరెన్సీపై ఉన్న బ్రిటిష్ రాచరిక చిహ్నాలను తొలగించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. నెక్స్ట్: మే 14, 2026న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ, భారత్. నెక్స్ట్ వన్: మే 14, 2026న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బీజింగ్లో. నెక్స్ట్ వన్: ఎన్నికల సంఘం మే 14న దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్ 3ని ప్రారంభించింది? 16 రాష్ట్రాలలో. నెక్స్ట్ వన్: దీనికి సంబంధించిన వివరణ: ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ డ్రైవ్ను ప్రారంభించింది. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మే 14 నుండి అమల్లోకి వచ్చేలా లీటర్ పాలపై ₹2 ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రముఖ డైరీ సంస్థ ఏది?
ఆప్షన్ బి మదర్ డైరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఏ స్వచ్ఛంద సంస్థతో భారత ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది? ఆన్సర్ కార్య అనే స్వచ్ఛంద సంస్థతో. నెక్స్ట్ వన్, కేరళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మే 14న ఎవరు వార్తల్లో నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి విడి సతీశన్. నెక్స్ట్ వన్, నేషనల్ స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026లో ఉత్తమ క్రీడా మౌలిక సదుపాయాలు కలిగిన విద్యా సంస్థగా ఏది ఎంపికైంది? ఆన్సర్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, సెలబ్రిటీ లైసెన్సింగ్ మరియు బ్రాండ్ రిస్క్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన ప్రముఖ విశ్లేషకుడు ఎవరు? ఆప్షన్ ఏ స్టీవెన్ ఎక్స్ట్రాక్ట్. నెక్స్ట్, ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ విజన్ స్ట్రాటజిక్ పాత్వేస్ ఫర్ ఎస్ఎంఆర్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం 2047 నాటికి 100 జిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడానికి భారత్కు ఎంత పెట్టుబడి అవసరమవుతుంది? ఆప్షన్ బి 23 నుంచి 25 లక్షల కోట్ల పెట్టుబడి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సంఘం మే 14న ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్ 3లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రక్రియను చేపట్టనున్నారు? ఆన్సర్ ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వివరాల ధృవీకరణ. నెక్స్ట్ వన్, దేశీయ సరఫరాను పెంచడానికి మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఏ వస్తువు ఎగుమతులపై సెప్టెంబర్ 30, 2026 వరకు తక్షణ నిషేధం విధించింది? ఆన్సర్ చక్కెర. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాతావరణ శాఖ మే 14న ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత వాతావరణ అంచనా వ్యవస్థ ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ బి బ్లాక్ లెవెల్లో హైపర్ లోకల్ వర్షపాత అంచనాలను ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందిన అగలేగా దీవులు హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక నిఘా కేంద్రంగా వార్తల్లో నిలిచాయి? ఆప్షన్ సి మారిషస్. నెక్స్ట్ వన్, ది వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఎస్ జైశంకర్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.